చూసి చెప్పవా చూపించిన దేవుడు నీడా నీ స్వరము దేవుడివలేదా పసితనములో మాట రాగా స్వరమున్న మాట్లాడలేవా మనిషికే మాటలెందుకు తంతువులు మోగవెందుకు కంటిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా
రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్తెఫెనును రాళ్ళతో కొట్టి చంపుతుండగా న్యాయము తీర్చాలని అతనడగలేదురా. స్తెఫెనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరీ రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజు నువ్వు నమ్మితే క్షమించమని యేసొకడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారం ఇచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసు వద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలని స్తెఫెను క్రొత్త నిబంధనలో నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. వెరీ గుడ్ అండి. మరి చక్కనైన స్వరంతో మంచి కీర్తన. మరి యేసు రక్తము ప్రతి పాపాల నుండి మనల్ని క్షమిస్తుందని చక్కగా పాడిన సహోదరుడు రామ్జీకి సభల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి తర్వాత నిలబడు పరుగెడు తండ్రి పని కోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే తోటి కొట్టబడిన సువార్తనే ఆపకుండా పట్టుదలతో చెప్పినట్టి చెప్పను నీకు మాదిరి యేసు బోధ చెయ్యకంటూ ఏలికలే ఏకమైతే రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తులలే మాదిరి ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగునేస్తమా ఎదురు పడితే ఎవరైనా నిదురపోకుమా
హలో హలో. మరి చక్కనైన కీర్తన పాడిన సహోదరి మణి గారికి సభల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. తర్వాత కీర్తనగా ఓకేనండి. మరి చక్కనైన కీర్తన పాడి వినిపించిన మరి ఇరువురికి సభల తరపున ధన్యవాదాలు.
ప్రభే నీకు దారి పాపాన్ని చేసావు గోరి యేసు ప్రభే నీకు దారి ప్రేమతో పిలిచెను పాపివైన కోరి తన ప్రాణమే నీకిచ్చెను యేసు భూమికి చేరి పాపాన్ని చేసావు గోరి యేసు ప్రభే నీకు దారి పాపాన్ని చేసావు గోరి యేసు ప్రభే నీకు దారి వదులుకోలేని నా ప్రేమను ప్రాణమిచ్చే చూపించానిలా అది నువ్వు చూసైన మారాలని గాయమయ్యింది దేహం ఇలా నేను వదులుకోలేక నేను ఏమైనా చేస్తాను నీకోసం నా లోకం వదిలి ఇంత దూరం వచ్చాను ప్రేమంటే నాదే అని చూపించాను నా ప్రేమ నీకే అని తొలి ప్రేమ నాదే అని ఇది ఆశించని ప్రేమే నాదే అని పాపాన్ని చేసావు గోరి యేసు ప్రభే నీకు దారి పాపాన్ని చేసావు గోరి యేసు ప్రభే నీకు దారి మరణిస్తే నీ వారే మాకొద్దని పాతి పెడతారు నువ్వు శవమని మరణిస్తే లేపేది నేనే అని నేను బ్రతికించుకుంటానని ప్రేమిస్తే ఎవరైనా బ్రతికుంటే ప్రేమిస్తారు చనిపోతే ఎవరైనా నీవు వద్దని వదిలేస్తారు లోకంలో ప్రేమే ఇది ఇలాలో నాలో ప్రేమించే వారెవరని చూపించాను నా ప్రేమని నీ కొరకే మరణించి లేచానని పాపాన్ని చేసావు గోరి యేసు ప్రభే నీకు దారి పాపాన్ని చేసావు గోరి యేసు ప్రభే నీకు దారి ప్రేమతో పిలిచెను పాపివైన గోరి తన ప్రాణమే నీకిచ్చెను యేసు భూమికి చేరి ఆ దేవుడే నిన్ను కోరి యేసు ప్రభే నీకు దారి ఆ దేవుడే నిన్ను కోరి యేసు ప్రభే నీకు దారి మోషే కాలంలో పనిచేసాటుగా ముసలోడని దేవుడు మోషే నొదలలేదు గాని ఆ వయసైన దేవుని పని నీకుందిగా
60 ఏళ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా, 80 అయినా ప్రభువు పని ఉందిగా. 60 ఏళ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా, 80 అయినా ప్రభువు పని ఉందిగా. 70, 80, 90 ఆయాసమే, 100, 120 ఇంకా ఆయాసమే. ఆయాసమైన చెయ్యాలి దేవుని పనిని, ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనిని. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషే ఆ కాలంలో పనిచేశాడుగా, ముసలుడని దేవుడు మోషే నొదలలేదు గాని, ఆ వయసైన దేవుని పనిని గుందిగా. ఏ పశువైనా వయసెంత అవుతున్నా, ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు. పని చేయని మొరాయించితే కొరడాతో కొట్టైనా, రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు. కొన్నానని దున్నాలని, ఏ కష్టం ఎంతున్నా మొయ్యాలని, ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా కట్టేసి గింజేసైనా పని చేయిస్తావు. నీ పని అయితే పశువే చేస్తుందిగా, దేవుని ప్రజలతో శ్రమపడి బ్రతకాలిగా. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషే ఆ కాలంలో పనిచేశాడుగా, ముసలుడని దేవుడు మోషే నొదలలేదు గాని, ఆ వయసైన దేవుని పనిని గుందిగా. బాల్యమైనా యవ్వనమైనా ఏ దిశలోనైనా, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చెయ్యాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు, నీ శక్తి లోపము లేకుండానే ఇక్కడే చెయ్యాలి. మరణించితే విశ్రాంతిగా, భూమి మీదకెళ్ళాలంటే మరి ఉండదుగా. ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా, లాజరులా యోబులా ఈ శ్రమ భరించాలి. నువ్వెలా అబ్రహామును పిలిచాడుగా, ఆ వయస్సులో ఇస్సాకును కన్నాడుగా. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషే ఆకారంలో పనిచేశాడుగా, ముసలుడని దేవుడు మోషేని వదలలేదుగా, ఆ వయసైన దేవుని పనిని గుందిగా. హలో, మరి చక్కని కీర్తన మరి పాడి వినిపించినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి సభ తరపున క్రీస్తు యేసు వారి పేరిట శుభం తెలియజేస్తున్నాం. అంటే ఒకసారి అందరూ కూడా మన పెద్దవారు విని చక్కని మరి ఊపిరి తీసుకునే దగ్గర కూడా చక్కగా ఆ లిరిక్స్లో మరి పాడడం జరిగింది. మరి అవార్డుని తెలియజేద్దామండి. రైట్ అండి.